ప్రైజ్ లార్డ్, వెల్కమ్ టు ఐబీటీవీ. ఆ వీడియో ముఖ్యంగా కృషిపాల్కి ఇంతకుముందు ఒక వీడియో చేశాను, కృషిపాల్కి స్వాగతం అని. సో ఇది రెండవ పార్ట్గా ఏంటంటే, ఇది డైరెక్ట్ నేను కృషిపాల్కి చెప్పాలనుకుంటున్నాను. తమ్ముడు కృషిపాల్, ఇన్ని రోజులు నువ్వు చేసిన వీడియోల వల్ల చాలామంది క్రైస్తవుల్లో చాలా ఇబ్బందులు పడ్డారు. సమాధానం చెప్పినా కూడా వినకుండా ఈ యొక్క మాటలకి అప్సెట్ అయ్యారు. సో నీ మాటల వల్ల అప్సెట్ అయిన వాళ్ళు ఏం అంటున్నారంటే, ఇప్పుడు రియాక్షన్ అనేది కొంచెం నెగిటివ్గా కూడా రావచ్చు. సో దాన్ని కూడా నువ్వు యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేసి ఏం చేయాలంటే, వాళ్ళ మాటలని నువ్వు కొన్ని రోజులు పడాలి, తప్పదు. పడి వాళ్ళకి సమాధానం చెప్పాలి. ఎందుకంటే నమ్మకం అనేది ఫస్ట్ దేవుణ్ణి నమ్మడమే మన జీవితకాలం పడుతుంది. అలాంటిది ఒక మనిషిని నమ్మాలంటే ఇంకా చాలా కష్టం. సో అలాంటి సందర్భంలో నువ్వు నీలాంటి పనులు చేసిన వాళ్ళు చేయడం నమ్మడం ఇంకా కష్టం. సో దేవుడు కనపడ్డాడు, దేవుడు చెప్పాడు, నేను మారాను అని చెప్పిన వీడియోకి ముందు రోజే నువ్వు నీ బర్త్డే రోజు పూజలు చేసినవాడు. సో ఏమైంది ఏంటి అనేది కొంచెం కన్ఫ్యూషన్స్లో ఉంటారు. సో నా యొక్క అభిప్రాయం ఏంటంటే, నువ్వు మంచిగా దేవుడిలో ఎదిగి దేవుడి దగ్గర ప్రేమను పొందుకొని ఒక 6 నెలలు, ఎందుకంటే ఒక 6 నెలలు టార్చర్ పెట్టావు, ఇంకో 6 నెలలు బయటికి రాకుండా దేవుడిలో ఎదిగి నీకు వచ్చిన క్వశ్చన్స్, నీకు ఏమైనా డౌట్స్ ఉంటే పెద్దవాళ్ళని అడుగు, కాల్ చేసి అన్న ఇది అని సాత్వికంగా అడుగు, అన్న నాకు ఇది అభిప్రాయం ఉంది అడుగు, సమాధానం చెప్తారు. మన హనీ జాన్సన్ గారు ఇలా మీతో చాలామంది మాట్లాడారు. అలా వాళ్ళకి కాల్ చేసి అన్న నా అభిప్రాయం ఇది, నాకున్న డౌట్ ఇది, వాళ్ళకి టైం ఇస్తే వాళ్ళు సమాధానం చెప్తారు. సమాధానం యాక్సెప్ట్ చేసే మనసు కూడా మనకు ఉండాలి. అనుకున్నట్టు సమాధానం ఉండకపోవచ్చు కొన్నిసార్లు, అది దేవుడిని అడుగు డైరెక్ట్. నీకు అర్థం కాదు దేవుడిని అడుగు, దేవుడే భయపరుస్తారు, పరిశుద్ధాత్మ దేవుడు, బైబిల్ చదివాడు. సో ఇవేమీ కాదు, నేను వాళ్ళకి వైల్డ్గా రియాక్ట్ అవుతాను అనుకుంటే, వైల్డ్గా రియాక్ట్ అయితే నీ మాటను నమ్మరు. ఇప్పుడు కొన్నిసార్లు నేను మారుమనసు పొందని చెప్పినప్పుడు కొన్ని సందర్భాలు నెగిటివ్గా వస్తే వైల్డ్గా రియాక్ట్ అవుతారు. సో అప్పుడు మారుమనసు పొందామని ఎవరు నమ్మరు. సో నువ్వేంటంటే క్రిస్టియన్ నుంచి బయటికి వెళ్ళి మళ్ళీ క్రిస్టియన్లోకి వచ్చానని చెప్తున్నావు. సో ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో మారుమనసు పొందడం కాదు, ఇది డిఫరెంట్గా నెగిటివ్గా వైల్డ్గా రియాక్ట్ అయ్యే సిచ్యువేషన్. సో నువ్వు కూడా వాళ్ళని కూడా అర్థం చేసుకొని మంచిగా రియాక్ట్ అయితే వాళ్ళు కూడా కొన్ని రోజుల తర్వాత నమ్మి ఇంకా ఎక్కువ ప్రేమిస్తారు. క్రైస్తవ్యంలో ఉన్నది ముఖ్యమైనది ప్రేమ. ఆ ప్రేమ నీకు ప్రపంచంలో ఎక్కడా దొరకదు. దేవుడి ప్రేమ మనం పొందుకోవాలంటే మనం కూడా తిరిగి ఇవ్వాలి. సో వాళ్ళు కొంచెం కఠినంగా మాట్లాడినా ప్రేమతో మాట్లాడితే వాళ్ళు కూడా నిన్ను తిరిగి ప్రేమిస్తారు. సో ప్రేమను మనం ఇస్తే తిరిగి వస్తుంది. కొన్నిసార్లు అవతల నుంచి రాకపోయినా మనం ఇస్తే తిరిగి వస్తుంది. సో మీరు కొంచెం సాత్వికంగా అవతల అడగకపోయినా మీరు సమాధానంగా చెప్తే మీకు కృషిపాలుగా మీకు మంచి పేరు వస్తుంది. దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు, తిరిగి దేవుడి సంఘంలో చేర్చుకుంటాడు. ప్రైజ్ లార్డ్.